హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈ బిజీ షెడ్యూల్లో మన ఇంటికి ఎవరో ఒకళ్ళు ఎప్పుడప్పుడు వస్తూ ఉంటారు. గమ్మున చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ని నిమిషాల్లో చేసి పెట్టేసేలాగా ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా పొటాటోస్ని కట్ చేసి పీల్ చేసుకుని సన్నగా పొడుగ్గా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 4 to 5 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి నార్మల్ వాటర్లో వాష్ చేసేసుకుని తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీనెస్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుందంటే ఎక్కువసేపు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో డీప్ ఫ్రై మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే కనుక కొంచెం టైం పట్టిన క్రిస్పీనెస్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. సో ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మర్చిపోకండి, ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్కి మనం ఆ పొటాటో ముక్కల్ని ఒకసారి సాల్ట్ వాటర్లో కడిగేసుకున్న తర్వాత మాత్రమే వేయించుకోవాలి. సో ఇలా ఫ్రై చేసేసుకున్న వాటన్నింటినీ కూడా నేను ఒక పేపర్లోకి తీసేసుకున్నాను. నేను నార్మల్ పేపర్నే యూజ్ చేస్తున్నానండి. నేను దీనికోసం ఎలాంటి టిష్యూస్ వాడలేదు. సో అందరికీ యూజ్ అయ్యేలాగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో టిష్యూ పేపర్స్ కొనని వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకునే వాళ్ళకి ఈ వీడియోస్ బాగా యూజ్ అవుతాయి. సో ఒకసారి ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం సరిపడా ఉప్పు, కారం, అలాగే కొద్దిగా చాట్ మసాలా, ఎందుకంటే ఇది మనం పిల్లలకి సర్వ్ చేస్తున్నాం కదా. సో పిల్లలకి సర్వ్ చేయాలి అంటే కనుక వాళ్ళకి నచ్చిన టేస్ట్లో సర్వ్ చేయాలి కాబట్టి నేను ఇందులో చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు నార్మల్గా పెద్దవాళ్ళకి చేసుకునేటప్పుడు కూడా చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. అండ్ దీన్ని రెగ్యులర్ ప్రొసీజర్లో చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే మీరు దాన్ని కూడా చూసి ట్రై చేయొచ్చు. ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.